జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతా వారోత్సవాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ వీరప్రసాద్ మాట్లాడుతూ మైనర్ బాలురు వాహనాలు నడపకూడదని అన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజు, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. This is Vaishnavi, 9th standard from Krishnavedeni Talent School. Today we got awareness of safety rules, which is conducted by CXR and staff. That I have learned on this safety rules programs. Don't drink and drive. Have to follow rules and regulations of traffic. Don't give bikes to minority people, which is an offence. Don't go in wrong roads. Thank you. Hello everyone, this is V. Reshma from 9th class studying in Krishnavedeni Talent School. We got awareness about traffic rules that conducted by our CSR and traffic staff. Those are use helmet and license while driving. Don't cross over limits with your speed. Good afternoon to everyone. This is Shivatmika from Krishnavedeni Talent School. We got awareness about traffic rules conducted by our CSR and traffic staff. We have to follow some rules and regulations while driving. Don't drink and drive. Don't go overspeed. Speed may thrills but it kills. Don't go in vehicle. Thank you. అంటే ఒక కృష్ణవేణి టాలెంట్ స్కూలే కాదు, అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ అంటే చిన్నపిల్లలకి ట్రాఫిక్ అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, ఇప్పుడు మేము చెప్పిన ట్రాఫిక్ నియమాలని మళ్ళీ మీరు మీ బ్రదర్స్కి, సిస్టర్స్కి, మదర్, ఫాదర్స్కి, మీ గ్రాండ్ పేరెంట్స్కి ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పాలి. అదేవిధంగా అంటే ఈ మా ఎస్పీ గారి ఇనిషియేషన్లో భాగంగా కాకి కిడ్స్ అనే ప్రోగ్రామ్ కూడా మేము రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. కాకి కిడ్స్ కూడా అంతే. కాకి కిడ్స్ అంటే ఇప్పుడు మేము యూనిఫామ్ వేసుకున్న పోలీసు, మీరు వన్స్ మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు కూడా పోలీసే. కాకి కిడ్స్ కూడా పోలీసే అంటే మీరేం చేయాలి, మేము చెప్పిన ప్రతిదీ కూడా నలుగురికి చెప్పాలి. నలుగురు అంటే ఎవరు చెప్తారు, మీ బ్రదర్స్కి, సిస్టర్స్కి, మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్కి, మీ గ్రాండ్ పేరెంట్స్కి చెప్పాలి. ఇప్పుడు బండి ఫర్ సపోజ్ అంత దూరంలో ఉందనుకో, వాడు ఎంత స్పీడ్గా వచ్చినా మనం ఈ లోపల క్రాస్ చేస్తాం. అంటే మనకి కంఫర్టబుల్ జోన్లో ఉన్నప్పుడు మాత్రమే క్రాస్ చేయాలి. ఏం కాదు లేని క్రాస్ చేస్తే ఏమవుతుంది, యాక్సిడెంట్స్ అయితే. ఇందులో ఇప్పుడు బైకుల మీద వచ్చేటోళ్ళు ఎవరు, రోడ్డు నియమాలు అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించినట్ట. మరి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి, మీరు వెళ్ళి మీ ఫాదర్ని అడగాలి, మీ మదర్ని అడగాలి, అమ్మ నన్ను నువ్వు రోడ్ డ్రాప్ చేస్తున్నావు కదా స్కూల్లో, నీకు లైసెన్స్ ఉందా, మన బండికి ఇన్సూరెన్స్ ఉందా, ఒకవేళ నీకో మనకో ఏదైనా అయితే తర్వాత మన మీద ఆధారపడ్డ మన ఫ్యామిలీకి ఏమైనా ఇన్సూరెన్స్ పైసలు, ఇంకేదైనా పరిహారమో, డ్యామేజ్ ఏదైనా జరుగుతుంది, ఏదైనా ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది, ఇంజూరీ అవుతుంది, వాటికి సంబంధించి ఏమైనా ఇన్సూరెన్స్ పైసలు రావాలంటే ఏముండాలా, బండి పేపర్స్ కరెక్ట్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయా లేవా, అడుగుతారా అడగరా?